రైట్. ఇక నీటిపారుదల శాఖలో పెండింగ్ లో ఉన్న నియామకాలను భర్తీ చేస్తూ వాళ్లకు నియామక పత్రాలు అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి జలసౌధలో. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుని ఆయన ప్రస్తావిస్తూ దానికి సంబంధించి ఉద్యోగులకు ఎలా ప్రాజెక్టులు కట్టకూడదో ఒక ఎగ్జాంపుల్ గా కాళేశ్వరం నిలిచింది అంటూ కూడా దానిపైన కీలక వ్యాఖ్యలు చేశారు. రైట్. ఇక నెక్స్ట్ న్యూస్ చూద్దాం మనం. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కేసు క్లైమాక్స్ కు చేరినట్లే చేజారిపోయింది. ఎందుకంటే ఈ కేసులో కీలక నిందితులు ప్రభాకర్ రావే. ఈయన ఇక్కడికొచ్చి సిట్టు విచారణ ఎదుర్కొంటేనే ఎవరి ఆదేశాలతో ఏమేం చేశారన్నది పూర్తిగా బయటకు వస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రెడ్డన్న గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి రెడ్డన్న గారు. నమస్కారం అండి. ఎస్. సో చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో. నమస్తే రెడ్డన్న గారు, వినిపిస్తోందా? నమస్కారం అండి. వినపడుతుంది. ఓకే. సో చూసారు కదా, అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుకి అన్ని దారులు మూసుకుపోయాయి. ముందస్తు బెయిల్ కూడా రాలేదు, రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఉంది. అంటే ఇంకా ఎన్నాళ్ళు ఆయన ఇలాగ కాలయాపన చేస్తూ తప్పించుకునే అవకాశం ఉంది? ప్రభాకర్ రావుని ఏ విధంగా మనం మన దేశానికి తెప్పించుకోవచ్చు? ఇప్పుడు ఆల్రెడీ విత్ సిబిఐ ద్వారా ఇంటర్పోల్ని అలర్ట్ చేశాము. ఇంటర్పోల్ని అలర్ట్ చేసిన తర్వాత నోటీస్ ఆల్సో సర్వ్డ్ ఆన్ హిమ్. ఆయన ఏమంటే అక్కడ లోకల్ గవర్నెన్స్ స్టేట్ ప్రకారం ఆయన ఏం చేశాడంటే హీ వాంటెడ్ టు సీక్ పొలిటికల్ అసైలం. అది ఆ గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది. అక్కడ యుఎస్ఏ గవర్నమెంట్ పొలిటికల్ అసైల్ని రిజెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయన ఏమంటే ఆయనకు రీనల్ ప్రాబ్లం ఉంది. ఆ తర్వాత ఆయనకు హెల్త్ కార్డియక్ ప్రాబ్లం ఉంది. సో ఆయన అంకాలజిస్ట్ని కార్డియాలజిస్ట్ని కలిసి వాళ్ళ దగ్గర నుంచి అంటే మీరు ఇప్పుడు ఇండియాకి కానీ అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయకూడదు అని సర్టిఫికెట్ ఏదో తీసుకున్నట్టు చేస్తున్నారు. బట్ ఎనివే సిబిఐ ద్వారా అండ్ సిఐడి కూడా దే ఆర్ ట్రయింగ్ టు గెట్ హిమ్. ఇది అక్కడ ఇంటర్పోల్ ద్వారానే ఆ లోకల్ కన్సర్న్ కోర్టు వాళ్ళ లాస్ ఏమైతే ఉన్నారో దాంట్లో ఆర్గ్యుమెంట్ తీసుకొని ఆయన ఇండియాకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన పాస్పోర్ట్ కూడా ఐ థింక్ ఆయన పాస్పోర్ట్ కూడా రద్దు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సో అక్కడ అమెరికన్ గవర్నమెంట్ హ్యాస్ టు అగ్రీ టు సెండ్ హిమ్ టు ఇండియా. అంటే వాళ్ళకి ఏమంటే జనరల్గా హెల్త్ ఇష్యూస్లో వాళ్ళకి అమెరికాలో ఎన్ని స్టేట్లు ఉన్నాయో అన్ని స్టేట్లకు కూడా ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటుంది. సో ఈయనుండే స్టేట్లో ఆ ప్రొసీజర్ ప్రకారము ఈ హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళని లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ అట్లా ట్రీట్ చేస్తారు వాళ్ళు. అందువల్ల ఆయనకి ఇప్పుడు ఈ నోటీస్ సర్వైనా అంటే మన వాళ్ళు ప్రయత్నం చేసి ఆ డాక్టర్ దగ్గర నుంచి హీఈస్ ఫిట్ టు ట్రావెల్ అని తీసుకొని దెన్ హీ హ్యాస్ టు గెట్ మనం ఆ రెడ్ కార్నర్ నోటీస్ ద్వారా హీ హ్యాస్ టు గెట్ హిమ్ టు ఇండియా. వచ్చిన తర్వాతనే ఏమైనా చేయగలం. ఆ దేశంలో ఆ దేశపు చట్టాలు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయనకి వర్తిస్తాయి. అందువల్ల ఆ షీల్డ్ తీసుకొని ఉంటున్నాడు. ముందైతే ఇక్కడ ప్రయత్నం చేసినాడు, బెయిల్ రాలేదు ఆయనకి. తర్వాత అమెరికాలో పొలిటికల్ అసైలం అది కుదరలేదు. తర్వాత ఇప్పుడు హెల్త్ కార్డు ఇష్యూ చేశాడు, దాంట్లో నడుస్తూ ఉంది. బహుశా ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ టు పర్స్యూ పర్సనల్. ఇండియన్ గవర్నమెంట్ పర్స్యూ చేస్తే ఇంకా కొంచెం హార్డ్గా డెఫినెట్లీ ఆయన్ని ఇండియాకి రప్పించడానికి వీలవుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రెడ్డన్న గారు. రైట్. ఇక ప్రభాకర్ రావును తెప్పించే మార్గాలన్నీ కూడా మనకు సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తుంది. రెడ్ కార్నర్ నోటీస్ ద్వారా ప్రభాకర్ రావుని తెప్పించవచ్చు అని చెప్పి కూడా నిపుణులు